వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రాత్రి మన ధ్యానం నిమిత్తమై దేవుడు నా మనసులో పెట్టినట్టు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ద బుక్ ఆఫ్ రోమన్స్ 12th chapter verse 11. ఎవరైనా తీసిన వారు చదివి సహకరించవచ్చు. ఆసక్తి విషయంలో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక సలహా, ఒక సూచన ఏంటంట? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఎలాగ ఉండాలంట? ఆత్మ విషయమై తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించండి. దేవుని స్తోత్రం. ఈ సందేశానికి ముందుగా ఒక సాక్ష్యం వినిపించబడాలి. ప్రభు చిత్తమైతే ఈ వేదిక మీద కాదు కానీ శాంతి టీవీలో మీరు ఆ క్లుప్త సాక్ష్యాన్ని మీరు వినేటువంటి అవకాశం ఉంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 గంటల నుంచి 4:30 వరకు శాంతి టీవీలో 51వ ఛానల్లో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం వస్తుంది. ఆ కార్యక్రమంలో నేను వాక్యం బోధిస్తాను. కనుక అవకాశం కలిగిన వాళ్ళు మీరు టీవీలో చూడొచ్చు. టీవీలో చూడలేని పక్షంలో మీరు యూట్యూబ్లో కూడా స్ట్రీమింగ్, అక్కడ టీవీలో టెలికాస్ట్ అయ్యే సమయంలోనే మీకు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటుంది. కనుక మీరు ఆ కార్యక్రమాన్ని చూడొచ్చు, మీ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు, మీరు ఆత్మీయంగా దీవించబడచ్చు. 2020వ సంవత్సరం నుంచి నేను మన శోభన్ సార్ గారితో కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం అది. వారు నన్ను చక్కగా ప్రోత్సహిస్తారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. 2020, 21, 22 సంవత్సరాలు యోహాను సువార్త మీద ధ్యానాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు. 2023 గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం అపోస్తుల కార్యములు ధ్యానాలు నేను అందిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మా స్థానిక సంఘంలో నేను అందించేటువంటి వాక్య పరిచర్య అవి కూడా మీకు ఫేస్బుక్ ద్వారా మీకు లభ్యమవుతుంది. ఫేస్బుక్ లైవ్ ద్వారా మీకు లభ్యమవుతుంది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే దాని ద్వారా మీరు లైవ్ చూడొచ్చు. సరే, దేవుని స్తోత్రం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం మరలా ఎవరైనా చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఈ మాట అపోస్తలుడైన పౌలు అన్యజనులైనటువంటి రోమీయులకు రాసినటువంటి పత్రికలోని మాట ఇది. జాగ్రత్తగా గమనించాలి. రోమా పత్రిక 1వ అధ్యాయంలో తాను రోమాకు రాకుండా ఆటంకపరచబడ్డాడు. తాను అపోజ్ అయ్యాడు. తనకి అబ్స్టకిల్స్ వచ్చాయి. పరిచర్య చేస్తున్నప్పుడు ఆటంకాలు రావడం సహజం. గుర్తుపెట్టుకోండి, ఆటంకాలు లేనటువంటి పరిచర్య అది పరిచర్య కాదు. ప్రతి పరిచర్యలో కూడా ఆటంకాలు వస్తాయి. కానీ ఆ ఆటంకాలని ఆత్మ సంబంధంగా ఎదుర్కోవాలి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఇక్కడ రాయబడిన మాటలు మీరు ఏం చేయాలంట? కొత్త సంవత్సర సందేశం కాదు. దయచేసి గమనించండి, కొత్త సంవత్సర సందేశం అందించడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. క్రిస్మస్ మెసేజ్ కోసమో న్యూ ఇయర్ మెసేజ్ కోసమో నేను ఇక్కడికి రాలేదు. ప్రభు నాకు అందించిన సందేశం మాత్రమే అందించడానికి. మా స్థానిక సంఘంలో మేము క్రిస్మస్ జరపం, న్యూ ఇయర్ జరపం, నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేది కూడా చెప్పుకోం. ఎందుకంటే నూతన సంవత్సరం అని అంటున్నాం. సూర్యుని కింద నూతనమైంది ఏదీ లేదు అని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. ఏదైనా నూతనమైంది ఏదైనా ఉంది అంటే ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఈ నూతనత్వం తప్ప మిగతావేవి లేవు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. గలతీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో చూడాల్సిన అవసరం లేదు. కానీ అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, మీరు దినములు లేకపోతే మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు ఆచరిస్తున్నారు. కాబట్టి వీటిని ఆచరించకూడదు అన్నట్టుగా పౌలు గారు చెప్పిన మాటలు మనం అక్కడ చూస్తున్నాం.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మా స్థానిక సంఘంలో ప్రతి ఆదివారం ఒక పండగ లాంటిది. మీ స్థానిక సంఘంలో కూడా ప్రతి ఆదివారం ఒక ఉత్సవం లాగా ఉండాలి, అది సెలబ్రేషన్ లాగా ఉండాలి. ప్రతి శుక్రవారం మీ స్థానిక సంఘంలో సెలబ్రేషన్ లాగా ఉండాలి. మీ బైబిల్ స్టడీ ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలి. మీ కనిపెట్టు కూడిక లేకపోతే సిద్ధపాటు కూడిక ఒక సెలబ్రేషన్ లాగా మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, వాటిలో కొనలేదు. మీరు సేవించండి అని అపోస్తలుడైన పౌలు విశ్వాసులతో చెప్పిన మాట. ఈ రోజుల్లో మనం గమనించాల్సిన విషయం, చాలా వరకు మన అభిప్రాయం ఏంటంటే సేవకులు వేరు, విశ్వాసులు వేరు. విశ్వాసులు విశ్వాసులే, సేవకులు సేవకులే. వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైన ఏదో తేడాలు ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్యలో తేడాలు ఉన్నాయి అని మన అభిప్రాయం. 500 సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక వ్యక్తి గొప్ప సంస్కరణ తీసుకొని వచ్చి ఈ విశ్వాసులకి యాజకులకి, విశ్వాసులకి నాయకులకి మధ్యలో ఉన్న తేడా ఉండకూడదండి, అవసరం లేదండి. ప్రత్యేకమైన యాజకులు అనబడిన వాళ్ళు కొత్త నిబంధనలో లేరు అని బిలీవర్స్ ప్రీస్ట్హుడ్ అనేటువంటి ఒక సత్యాన్ని బోధించడం ఆరంభించాడు. ఆ రోజుల్లో రోమన్ క్యాథలిక్ సంఘములోని 95 తప్పులను ఎత్తి చూపించాడు. 1517వ సంవత్సరంలో జర్మనీలోని గుటెన్బర్గ్ అనేటువంటి ప్రాంతములోని ఆ చర్చ్లో, చూడండి, ఆ విటెన్బర్గ్ అనేటువంటి ప్రదేశంలో చర్చ్లో రోమన్ క్యాథలిక్ సంఘములో ఉన్నటువంటి 95 తప్పులు ఎత్తి చూపించాడు. వాటిలో ఒక తప్పు ఏంటంటే విశ్వాసుల యాజకత్వం. గుర్తుపెట్టుకోండి, విశ్వాసి కూడా యాజకుడుగా, కొత్త నిబంధన యాజకుడుగా ఉండడానికి పిలువబడ్డాడు. పాత నిబంధనలో లేవి గోత్రికుడు మాత్రమే యాజకత్వానికి అర్హుడు. యూదా గోత్రములో పుట్టిన యేసు, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో రాయబడింది, ఆయన గురించి ఏమీ చెప్పబడలేదు, ఆయన యాజకత్వం గురించి చెప్పబడలేదు అని రాయబడింది. అనగా మనం పాత నిబంధన కాలంలో కాదు, కొత్త నిబంధన కాలంలో, కృపాకాలములో ఉన్నాం. అదే సమయంలో కృపాకాలంలో ఉన్నామని చెప్పినప్పుడు ఈ కాలాలు ప్రత్యేకమైన కాలాలు ఏమీ లేవు. కొంతమంది బైబిల్ పండితులు వీటిని విభజించారు, అంతవరకే. గమనించాల్సిన విషయం, కృపాకాలము ఇప్పుడైతే ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడింది, ఆ సంతతి వారిలో నోవహు కృప నొందిన వాడై ఉన్నాడు. కృపాకాలము కాదు అని మన బైబిల్ పండితులు చెబుతున్న కాలములోనే కృపను అనుభవించినటువంటి, కృపను పొందిన ఒక మనుషుడు గురించి లేఖనాల్లో రాయబడింది. ఇక్కడ రాయబడిన మాటలు, సేవించండి అంటే సర్వీస్ చేయండి. సేవించండి అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. రోమా పత్రికలో 3 సార్లు విశ్వాసుల్ని సేవించడానికి, సేవ చేయడానికి పౌలు గారు ప్రోత్సహించారు. 7వ అధ్యాయము రోమా పత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే, రోమా పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. సేవ చేయుచున్నాము. మీరు సేవించండి అని చెప్పాడు, సేవ చేయుచున్నాము అని పౌలు గారు చెప్పారు. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటి సేవ అని ఆలోచిస్తే, సేవ అంటే మన వాళ్ళకు ఉన్నటువంటి ఒక పెద్ద అభిప్రాయం, సంచి తగిలించుకుని 4 కరపత్రాలు పంచుతూ తిరగడం అని అనుకుంటున్నారు. కానీ వాక్యంలో చెప్పబడినటువంటి సేవ చేయండి అనేటువంటి మాటకి, ఆయన్ని సేవించండి, లేకపోతే ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి అని చెప్పిన మాటల్లో డౌలంటెస్ అనేటువంటి మాటను గ్రీకులో ఉపయోగించారు. దీని అర్థం ఏంటంటే దాసులుగా మారడము, అనగా అప్పగించుకోవడం, అనగా మనల్ని మనం ప్రభు చేతికి అప్పగించుకోవడం అనే అర్థమే కనిపిస్తుంది. గమనించండి,
క్రీస్తు యేసు దాసుడనైన నేను అని పౌలు పత్రికలో ఆరంభంలో అంటాడు. తర్జుమా తప్పు. అక్కడ క్రీస్తు యేసు దాసుని అని కాదు, క్రీస్తు యేసు యొక్క డూలోస్ అన్నాడు. అనగా క్రీస్తు యేసు యొక్క బానిసని నేను. మొదటి శతాబ్దంలో దాసునికి బానిసకి చాలా తేడా ఉంది. బానిసను నేను కొనుక్కున్నాను, బానిసను చంపే అధికారం కూడా నాకుంది. కానీ దాసుని నేను కొనుక్కోను. దాసునికి నేను ఏదైనా ఇస్తున్నాను, నెలకు జీతం ఇస్తున్నాను, కూలీ ఇస్తున్నాను, అతనికి నచ్చలేదంటే మీ ఇల్లు కాకపోతే ఇంకొక ఇంటికి వెళ్తానని వెళ్ళిపోతాడు. క్రీస్తు యేసు యొక్క దాసుని అని కాదు, కానీ క్రీస్తు యేసు యొక్క బానిసని, బాండ్ సర్వెంట్, స్లేవ్ అని మూల భాషల్లో చెప్పబడింది. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, దేవుణ్ణి సేవించడం అనగానే వేదిక మీద నిలబడి ప్రసంగాలు చేయడమే అనుకుంటున్నారు. కానే కాదు. సేవించడం అంటే మనల్ని మనం ప్రభు చేతికి అప్పగించుకుంటూ ఉండడం, దాసులుగా మారడం. ఈ భావజాలం పోయింది. పాస్టర్ అనగానే ఎక్కడ లేని గర్వం, పాస్టర్ అనగానే వేదిక మీద కూర్చోగానే అతిశయం. కానీ దేవుని వాక్యంలో విశ్వాసులను ఉద్దేశించి పౌలు గారు చెప్తున్నారు. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15, 16 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ చెప్పబడిన మాట మనం చూడాలి. రోమా పత్రిక 15వ అధ్యాయము 15 మరియు 16 వచనాలు. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్పణ ఏంటంట? అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడాలి. జాగ్రత్తగా గమనించాలి. పౌలు గారు సేవను గురించి కాన్సెప్ట్ చెప్తున్నారు. సేవ అంటే ఏంటి అనే దాని గురించి చెప్తున్నారు. ఆయన సేవను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మనం గమనించాలి. మీరు విశ్వాసులారా, రోమా పట్టణములో విశ్వాసులుగా ఉన్నట్లు వారులారా, ఈ మాట చెప్పినప్పుడు ఒక విషయం కూడా చెప్పాలి. ఈ పత్రిక రాసే సమయానికి అపోస్తలుడైన పౌలు రోమా పట్టణాన్ని దర్శించలేదు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, రోమా పత్రిక 16వ అధ్యాయంలో ఆయన 20 మందికి పైగా వ్యక్తుల యొక్క పేర్లు ప్రస్తావించాడు. ఈ రోజుల్లో ఒక 500 మంది సంఘం ఉందనుకోండి. పాస్టర్ గారికి అందరి పేర్లు గుర్తుంటాయా? గుర్తుండవు. మనం ఏమండి, నేను మీ చర్చికి వచ్చే వ్యక్తినండి, నేను వచ్చి వెనకాల కూర్చునే వ్యక్తినండి, మా ఫ్యామిలీ అంతా వస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి. కానీ గమనించండి, తాను దర్శించినటువంటి పట్టణంలో ఆ సంఘములో ఉన్నటువంటి 20 మందికి పైగా ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు ప్రస్తావించాడు. దైవజనుడుగా, దేవుని బిడ్డలుగా, దేవుని వాక్యంలో కూడా రాయబడింది, ఆకాశములో అసంఖ్యాకమైన నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పేరు పెట్టి పిలుస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు కొంతమంది విశ్వాసుల పేర్లే గుర్తుండవు. మీ పేరేంటి, మర్చిపోయాను నేను అని అంటాం. కానీ ఆయన అసంఖ్యాక నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా ఆయన వాటిని పేరు పెట్టి పిలుస్తాడట. ఆయన తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. కొన్ని విషయాలు ఒక ప్రాముఖ్యమైనటువంటి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఆత్మయందు తీవ్రత కలిగినారై ఆసక్తి విషయంలో మాంజులు కాక ప్రభువును సేవించండి. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు ఇదేదో నూతన సంవత్సరం అని అనుకుంటే, ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మీతో మాట్లాడుతున్నట్టుగా గమనించండి. సంవత్సరానికి ఒక్క వాగ్దానమే తీసుకుంటాం మనం, కానీ బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. సంవత్సరానికే ఒక వాగ్దానం తీసుకునేటువంటి అన్యజనుల విధానానికి స్వస్తి చెప్పాలి మనం. వాగ్దానాలు లేవని వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి, చూసుకోండి అని చెప్పాలి. దేవుని స్తోత్రం. బైబిల్లో ఉన్న వాగ్దానాలు అవసరం లేదు. ఓ పాస్టర్ గారు ఏదో ప్రింట్ చేసినట్టు ఒక వాగ్దానం ముక్క దొరికితే చాలు. ఓ ప్రాంతంలో ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడండి, 9 సంవత్సరాలు వాగ్దానం నెరవేర్చాడు, పోయిన సంవత్సరం చెప్పినట్టు వాగ్దానమే నెరవేర్చలేదు ఆయన అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం దేవుడు 9 సంవత్సరాలు నమ్మదగిన వాడు, 10వ సంవత్సరం నమ్మదగని వాడు కాదు అని. చూసారా? దయచేసి క్రైస్తవ సంఘమా, వాగ్దానాలు తీసుకునేటువంటి అన్య సాంప్రదాయంలోంచి మనం బయటపడాలి. వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. అబ్రహాము వాగ్దానములను స్వతంత్రించుకున్నాడు.
ఓర్పుతో వాగ్దానాల్ని, సహనముతో, విశ్వాసముతో వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. అలా చేయాలి. కానీ ఒక వందలాది వాగ్దానములు ఉన్నప్పుడు ఇదే నా వాగ్దానం, ఇది సంఘ వాగ్దానం, నా వాగ్దానం, నా భార్య వాగ్దానం. ఒక ప్రాంతంలో ఒక తాగుబోతోడు వచ్చి 10 వాగ్దానాలు తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకండి తీసుకొని? వాడు మా భార్యకండి, మా కొడుకండి, మా అల్లుడికండి. స్తోత్రం. ఎందుకు చెప్తున్నా అంటే, ఆయా సందర్భాల్లో చిలక జోస్యం చెప్పేవాళ్ళు ఉంటారు. చిలక జోస్యం చెప్పేవాళ్ళు ఒక వ్యక్తి వెళ్ళగానే, కస్టమర్ వెళ్ళగానే దాన్ని ఓపెన్ చేస్తే చిలక బయటకు వస్తుంది. చిలక ఏదో ఒక కార్డు తీసి పక్కన పెడుతుంది. ఒక ఆయన అరగంట నిలబడి ఈ వాగ్దానాల కార్డు దగ్గర ఎతుక్కుంటున్నాడు. ఏంటండి, ఏం ఎతుకుతున్నాడు? మంచి వాగ్దానం అండి. దేవుని స్తోత్రం. బైబిల్లో వాగ్దానాలన్నీ మంచివే, చెడ్డ వాగ్దానం నాకు ఎక్కడా కనిపించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు వాగ్దానం చేసిన వాడు కనుక దేవుడు మంచివాడు కాబట్టి ఏం వాగ్దానాలు చేస్తాడు? నేను చంపేస్తాను, నేను నరికేస్తాను అనేటువంటి, రేపు ఈ టైంలోపు అనేటువంటి కండిషన్స్ మానవులకు యజబేలు కండిషన్ పెట్టింది. రేపు ఈ పాటికి నిన్ను, ఇది ఆమె యొక్క వాగ్దానం, ఆమె యొక్క శపథం. కానీ దేవుని యొక్క వాగ్దానాలు ఇలా కాదు అని జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో ఈ వాగ్దానాల కార్డు తీసుకుంటున్న విచిత్రం, ఈ వాగ్దానమే ఉంటుంది, వాగ్దానం యొక్క షరతు అక్కడ ఉండదు. మీరు ఎలాగైనా జీవించండి, నేను ఆశీర్వదిస్తానని బైబిల్ ఎక్కడా లేదు. ఉందా ఎక్కడైనా? బైబిల్లో చూడండి, ప్రతి వాగ్దానానికి ఒక కండిషన్ ఉంటుంది. ఏదైనా ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు ఆఫర్ కింద రాసి ఉంటారు కండిషన్స్ అప్లై, లేదా? కండిషన్స్ అప్లై చేయవా? వాగ్దానానికి మాత్రం కండిషన్లు లేవు. నేను అందుకని చెప్తున్నా, ఒకవేళ మన సంఘంలో వాగ్దానాలు పెడితే ముందు ఒక వాగ్దానం, వెనకాల ఒక శాపం పెట్టి ఇవ్వాలి. ఇది ఎవరికి ఇష్టం లేదు. మనోళ్ళు చిలకల్లాగా వచ్చి ఆ పంజరంలోంచి బయటకు వచ్చి ఒక వాగ్దాన మొక్కను తీసుకొని సంతోషపడుతున్నారు. ఆ చిలక మళ్ళీ పంజరంలోకి వెళ్ళిపోయింది. డిసెంబర్ 31వ తేదీ పంజరంలోంచి బయటకు వచ్చిన విశ్వాసి అనే చిలక ఈ వాగ్దాన కార్డు తీసుకొని మళ్ళీ తన పాత జీవితంలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆమె అంటుంది, 9 సంవత్సరాలు దేవుడు నమ్మదగిన వాడండి, ఈ 10వ సంవత్సరం ఆయన వాగ్దానం నెరవేర్చలేదండి. 9 కాదు, 999 సంవత్సరాలు అయినా కానీ ఆయన తన వాగ్దానమును నెరవేరుస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన అబద్ధికుడు కాదు. మనలాగా అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు. మనం అబద్ధం ఆడతాం, సరదాగా చెప్పానండి అబద్ధం అని మానవుడు అంటాడేమో. దేవుడు అబద్ధమాడజాలని దేవుడు అని తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. కానీ దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోకుండా వందలాది వాగ్దానాలు, ఒకవేళ మీ ఇంటికి ఒక గెస్ట్ని మీరు పిలిచారు, అతని కోసం కష్టపడి ఒక 25 రకాల ఐటమ్స్ అన్ని చేశారు. కానీ అతను ఆ మామిడికాయ పికిల్, మామిడికాయ ఊరగాయ మాత్రం కలుపుకొని తింటున్నాడు. మీకు ఎలా ఉంటుంది? ఏమండి, మీరు భోజనాన్ని పిలిచారు, 25 రకాల ఐటమ్స్ చేశారు, వాడు ఇవన్నీ చూశాడు, మామిడికాయ పచ్చడి తీసుకొని దాన్ని కలుపుకొని తింటున్నాడు. మీకు ఎలా ఉంటుంది? ఇంత కష్టపడి చేశాను, నేను చేసింది బాగాలేదేమో, నా వంట బాగాలేదేమో అని బాధపడరా? ఇక్కడ గమనించండి, వందలాది వాగ్దానాలు ఉంటే ఒక ముక్కను తీసుకొని 2024వ సంవత్సరం నా వాగ్దానం అండి. ఒక ఆయన నా దగ్గర తీసుకొచ్చి, బ్రదర్ మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను, వాగ్దానం గురించి వివరించండి. వాగ్దానం చేసిన వాడు వివరించాలి, నేను కాదు కదా వివరించాల్సింది. స్తోత్రం. ఆయనకు వాగ్దానం అర్థం కాలేదు. వాగ్దానం అర్థం కాకపోవడానికి ఏందండి? వాక్యం అర్థం చేసుకోండి, వాగ్దానం అర్థమవుతుంది అని చెప్తే ఆయనకు అర్థం కాలేదు. సరే, దేవునికి స్తోత్రం. కానీ వాగ్దానాల సంస్కృతికి మనము గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఉంది. వాక్యములో ఉన్న వాగ్దానాలని విశ్వాసం ద్వారా మనం స్వతంత్రించుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ మీరు సేవించండి, ఆసక్తి కలిగిన వారే, ఆసక్తి విషయములో మాంద్యులు కాక. ఏంటి ఆసక్తి అంటే? ఏంటి ఆసక్తి అంటే? ఏంటి ఆసక్తి అనే మాటకి మూల భాషలో అనగా గ్రీకు భాషలో స్పౌడే అన్నారు. స్పౌడే అనేటువంటి మాటలో నుంచి ఇంగ్లీష్ మాట ఒకటి వచ్చింది, దాని పేరు స్పీడ్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను, గ్రీకు ఇంగ్లీష్కి కనెక్షన్ ఉంది. స్పౌడే అనే మాటలో నుంచి ఇంగ్లీష్లో స్పీడ్ అనే మాట వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దంటే స్పీడ్ విషయంలో తగ్గొద్దు, మీ స్పీడ్ తగ్గించొద్దు.
2023లో పరిగెత్తిన దానికన్నా మరింత స్పీడ్గా పరిగెత్తండి. స్తోత్రం చెప్పరు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్తే పెంతెకోస్తు అనుకుంటారనో బాప్టిస్ట్ కాదనుకుంటారనో మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. స్తోత్రం చెప్పినా చెప్పకపోయినా మనం దేవుని స్తుతిస్తూనే ఉండాలి. మనం ఏ డినామినేషన్ కాదు, మీరు ఏ డినామినేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని బిడ్డ అంతవరకే. కానీ సాతానుడు ముద్ర వేశాడు, యు ఆర్ బాప్టిస్ట్, యు ఆర్ పెంతెకోస్తు, యు ఆర్ లూథరన్ అని సాతానుడు వేసిన ముద్రలే. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవి, నా కుమారుడివి. పరలోక రాజ్యంలో ఒక ఆయన వెళ్ళాడట, నిజంగా జరిగింది కాదు, హాస్యాస్పదంగా చెప్పుకోవడం కోసం. అక్కడ గేటు దగ్గర పేతురు గారు కనిపించారంట. ఎవరండి మీరు? ఆయన అడిగాడంట, సార్ లోపల బాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారా అని అడిగితే బాబా లేరండి అన్నాడట. మళ్ళీ కాసేపటికి లూథరన్ వాళ్ళు ఏమన్నా ఉన్నారా? బా లేరండి. మళ్ళీ తర్వాత సిఎస్ఐ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బా లేరండి. ఏంటో ఇది ఏది అడిగినా లేదని చెప్తున్నాడు ఏంటి పేతురు? పెంతెకోస్తు వాళ్ళు బహుశా ఉండొచ్చు కదా, అబ్బా వాళ్ళు కూడా అసలు లేరండి. సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారా? బే ఏ డినామినేషన్ తనకు తెలిసిన 100 డినామినేషన్ చెప్తే లేరు 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 అంటున్నాడట. అయ్యా పేతురు గారు నీకో నమస్కారం, ఎవరున్నారు లోపల చెప్పు అని అన్నాడట. లోపల యేసు రక్తము చేత కడగబడిన వారు మాత్రమే ఉన్నారని చెప్పారట. స్తోత్రం, హల్లెలూయా. లోపల ఎవరున్నారు? పరలోక రాజ్యంలో ఉండేది ఎవరు? యేసు రక్తము చేత కడగబడిన వారు మాత్రమే, రక్షణను కొనసాగించుకున్న వారు మాత్రమే ఉంటారు. డినామినేషన్ అంతా ఎత్తబడదు. తెల్ల వస్త్రాలు ధరించిన వాళ్ళు లేదా ఇంకా ప్రత్యేకతను ప్రదర్శించుకున్న వాళ్ళు కాదు. ప్రభు కోసం పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు ఎవరైనా సరే. డినామినేషన్లు మనం సృష్టించుకున్నవే, డినామినేషన్లు మానవులు సృష్టించినవే. దేవుడు ఏ డినామినేషన్ని సృష్టించలేదు. యేసు ప్రభు బాప్టిస్ట్ కాదు, యేసు ప్రభు పెంతెకోస్తు కాదు. పౌలు గారు బాప్టిస్టా, పెంతెకోస్తా, లూథరనా అండి? పౌలు గారు ఏ డినామినేషన్ అండి? స్తోత్రం. పేతురు గారు ఏ డినామినేషను? వీళ్ళెవరికి డినామినేషన్ లేదు, కానీ మనకు డినామినేషన్లు వచ్చేసాయి. డినామినేషన్ల పేరుతో సాతానుడు మనల్ని విభజించాడు అనే విషయం మర్చిపోద్దు. సాతాను యొక్క ఉద్దేశం విభజించు, పాలించు. దేవుని యొక్క ఉద్దేశం ఐక్యపరచి పాలించాలి. నాకు ఇది కాకుండా వేరొక మంద ఉంది, ఆ మందను తోడుకొని వస్తాను, ఈ మందతో కలుపుతాను. అప్పుడు మందలు 2 కాదు, మంద ఒకటే, కాపరి ఒక్కడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. ఆసక్తి విషయములో మాంద్యులు కాక, అంటే స్పీడ్ విషయంలో, అనగా మీ దూకుడు విషయంలో, దైవికమైన దూకుడు విషయములో మాంద్యులు అంటే లేజీ అని అర్థం, అనగా సోమరిపోతులు అని అర్థం, అనగా మత్తు కలిగిన వాళ్ళు అని అర్థం. ఆసక్తి విషయంలో స్పీడ్ పెంచాలి. వయసు పెరిగే కొద్దీ స్పీడ్ ఏమవుద్ది? దేవుని స్తోత్రం. మా దైవజనుడు విక్టర్ అంకుల్ గారు ఉన్నారు, వారు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. వారు వయసు పెద్దదవుతుంది. వారు ఇంతకుముందు యమ యాక్టివ్గా ఉండేవారు, యమ దూకుడు మీద ఉండేవారు. ఇప్పుడు ఏమైంది? వయసు పెరిగే కొద్దీ ఆ దూకుడు కాస్త తగ్గడం ఆరంభించింది. నా వయసు 50 సంవత్సరాలు రాబోతున్నాయి, నా దూకుడు కూడా కాస్త తగ్గుతూ ఉంది. ఇంతకుముందున్న దూకుడు కాదు ఇది. ఒక్క ఆదివారం 4 చోట్ల ఆరాధన జరిపిన సందర్భాలు. సైకిల్ తొక్కుంటూ వచ్చి 4 చోట్ల సైకిలే, ఉదయాన్నే 6 గంటలకు బయలుదేరి 4 చోట్ల ఆరాధన చేసేసుకొని తిరిగి వచ్చేవాడిని. ఎక్కడో పడారుపల్లి నుంచి ఆరంభించి దొంతోలు వెళ్ళి, మన్నార్పాడు వెళ్ళి, తర్వాత పోతిరెడ్డిపాలెం వెళ్ళి, సైకిల్ మీదనే ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ రాజేష్ గారి ఊరు లేగుంటపాడు సైకిల్ దొక్కుంటూ వెళ్ళాను నేను. ఇక్కడ నుంచి దువ్వూరు సైకిల్ దొక్కుంటూ వెళ్ళాను నేను. ఇక్కడ నుంచి ఆయా ప్రదేశాలు సైకిల్ దొక్కుంటూ వెళ్ళాను నేను. అనేక కిలోమీటర్లు ప్రభు శక్తినిచ్చాడు. ఇప్పుడు బైక్లో 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు పోవడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించండి. ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మయందు తీవ్రత అంటే దాని అర్థం ఏంటి? ఫర్వెంట్ ఇన్ ద స్పిరిట్. దానికి మూల భాషలో, గ్రీకు భాషలో జెలాంటోస్ అన్నారు.
దాంట్లో నుంచి వచ్చినటువంటి విషయమే జీల్, అనగా మాంజులు కాకుండా తీవ్రత కలిగిన వాళ్ళే, అనగా మంట కలిగిన వారే. దాని అర్థం ఒకటి బర్నింగ్, మంట కలిగిన వాళ్ళు. రెండోది బాయిలింగ్, ఉడికిపోతున్న వాళ్ళు. వాడు కుర్రాడండి, వాడి రక్తం ఉడుకుతుందండి, రక్తం మరుగుతుందండి అంటారు చూసారా. ఆత్మీయ జీవితంలో మన రక్తం మరిగేటట్టుగా ఉండాలి, బబ్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, బర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేవుని స్తోత్రం. మంట మంట రావాలి. ఎప్పుడో మహాకవి శ్రీశ్రీ ఒక మాట అన్నాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతోనే వృద్ధులంట. మా సంఘంలో కొంతమంది యవనస్తున్నారు, వాళ్ళు నాతో పాటు నడవలేరు. ఒక యవనస్తుని నేను పిలిచాను, రా నాతో పాటు నడుద్దామని. నాతో పాటు నడవలేక, నేను రాలేను అంకుల్, మీతో నడవలేను అంటున్నాడు. నా వయసు 50 సంవత్సరాలు, నీ వయసు పట్టుమని 16 సంవత్సరాలు కూడా లేవు. కానీ వాడు నాతో పోటీగా నడవలేకపోయాడు. ఏమైంది? కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతోనే, మన వృద్ధులే ఎంతో బెటర్ మీరేమని అనుకోండి. వీళ్ళు ఉన్నంత హుషారుగా మన సంఘంలో యవనస్తులు లేదు. దేవుని వాక్యంలో రోమా పట్టణములోని సంఘమును గురించి విన్న సమాచారం, మీ ఆత్మలో మంట కలిగి ఉండాలి. మీరు ప్రభువును సేవించండి. మందకొడిగా మత్తుగా మనం ప్రభువును సేవించడానికి వీల్లేదు. దేవుని వాక్యంలో రాయబడింది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని. సేవలో హుషారు ఉండాలి, దూకాలి, ఎగరాలి, పరిగెత్తాలి. అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుకొని రావాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. కొంతమంది ఆఫ్రికన్ ప్రీచర్స్ ఉంటారు, వాళ్ళు హుషారుగా పరిగెత్తు ఎగిరి గంతులేస్తూ వాక్యం చెప్తుంటారు. కానీ యవనస్తులు కొంతమంది కదలక, మాకు ఈ మైక్ వద్దండి, స్టాండ్ మైక్ కావాలి అనే యవనస్తులు కూడా ఉన్నారు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మయందు తీవ్రత కలిగిన వారై, ఈ రాత్రి మీ ఆత్మలో తీవ్రత కలిగిన వారై మీరు ఉండాలి. దాని కొరకే దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2024 సంవత్సరంలో మీరు మీ స్థానిక సంఘ కాపరితో, మీ స్థానిక సంఘముతో కలిసి పనిచేయాలి. నా దృష్టి, నేను ఇలా అనుకుంటున్నాను, కొన్ని సంవత్సరాలకి ప్రపంచంలో పాస్టర్లు ఉండరేమో అని. ఎందుకో తెలుసా? ఇప్పుడు సేవకులు ఎక్కువైపోయారు, పాస్టర్లు ఎక్కువైపోయారు అని అంటున్నారు. కానీ కొన్ని రోజులకి ఈ పాస్టర్లు అందరూ పని చేసి 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 అలసిపోయి, అమెరికా దేశంలో ప్రతి సంవత్సరం 1500 మంది పాస్టర్లు సేవ వద్దనికి బయటికి వెళ్ళిపోతున్నారట. మా వల్ల కాదు ఈ సేవ, మేము ఈ సేవ చేయలేము. సంవత్సరానికి 1500 మంది పాస్టర్లు సేవని వదిలిపెట్టేస్తున్నారు ఒక్క అమెరికా దేశంలోనే. భారతదేశంలో కూడా వీళ్ళకి రకరకాల కారణాలు ఉన్నాయి. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి బాన్నా రీసెర్చ్ అనేటువంటి ఆ రీసెర్చ్లోకి వెళ్తే, పాస్టర్స్, వై ద పాస్టర్స్ ఆర్ క్విటింగ్ ద మినిస్ట్రీ, వీళ్ళు పాస్టర్లు ఎందుకు పరిచర్యని వదిలిపెడుతున్నారనే సత్యాలు అక్కడ రాయబడ్డాయి. 27% మంది పాస్టర్లంట విశ్వాసుల వలన విసిగిపోయి సేవ వదిలిపెట్టేస్తున్నారట. ఏంటట? విశ్వాసుల సంఘ సభ్యుల వలన విసిగిపోయి, ఆ విశ్వాసులు ఉన్నంత కాలం మేము సేవ చేయలేమండి అని చెప్పేసి ఏం చేస్తున్నారట? పాస్టర్లను విసిగించి సేవను చేయనీయకుండా విరమింపజేసే విశ్వాసిగా ఉన్నావేమో, పాస్టర్లను ఇబ్బంది పెట్టేటువంటి విశ్వాసిగా ఉన్నావేమో. దయచేసి దేవుని సేవకుడు నలిగిపోతుంటాడు. లోకల్ పాస్టర్ యొక్క కష్టాన్ని మీరు అర్థం చేసుకోవాలి, లోకల్ పాస్టర్ యొక్క వేదన మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని సంవత్సరాల క్రితం పాల్ తంగయ్య అనేటువంటి ఒక అద్భుతమైన దైవజనుడు బెంగళూరు నగరంలో ఉన్నాడు. ఆయన ఒక అద్భుతమైన ప్రసంగం చేశాడు, ఆగనీ ఆఫ్ ఎ లోకల్ పాస్టర్. ఒక లోకల్ పాస్టర్ గారి యొక్క కష్ట నష్టాలు కదా. విశ్వాసికి కష్టాలు ఉన్నాయి, అదే సమయంలో ఒక స్థానిక సంఘ కాపరి యొక్క కష్టాలను మనం అర్థం చేసుకోవాలి. ఆత్మయందు తీవ్రత కలిగిన వారై, ఆత్మలో మంట కలిగిన వారై, ఇప్పుడున్న మత్తులో నుంచి మనం మేల్కోవాలి, లేవాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి. మొట్టమొదటిగా అపోస్తల కార్యములు 1వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము 15వ వచనం. 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను ఆత్మయందు తీవ్రతకు. మీరు ఊహించినట్టు
వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు పేతురు గారు 9 రోజుల ప్రార్థన తర్వాత 10వ రోజు ఉదయాన్నే పెంతెకోస్తు పండగ ఆచరించాల్సిన సందర్భంలో ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు, కానీ పేతురు ఊరుకోలేదు. ఇంతకుముందైతే ఊరుకోకుండా ఎందుకులేంటే మనకెందుకండి అని అనుకునేవాడు. ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డాడో, హలో ఏం మాట్లాడుతున్నారు మీరు ఊహించినట్లు వీరు మత్తులు కానే కాదు, కొత్త మద్యంతో నింపబడలేదు. టైం ఎంత అయిందయ్యా బాబు, మీరు ఈ కామెంట్ చేస్తున్నారే, ఈ విమర్శ చేస్తున్నారే, కాలాన్ని మర్చిపోయారా? అసలు వాక్యం కాలం అంటే ఎప్పుడో తెలియదు మీకు, వాక్యమే తెలియదు. ఏమయ్యా, మీరందరూ బైబిల్ చదివేవాళ్ళేగా, ధర్మశాస్త్రాన్ని చదివేవాళ్ళేగా. ధర్మశాస్త్రములోని 12 మంది చిన్న ప్రవక్తల పుస్తకాల్లో ఒక పుస్తకమైనటువంటి యోవేలు గ్రంథం ఎప్పుడైనా చదివారా మీరు? యోవేలు గ్రంథం చదివి ఉంటారు మీరు. ఆ యోవేలు గ్రంథంలో చెప్పిన దాని నెరవేర్పిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా వాళ్ళకి సమయం ఏంటో తెలియదు, వాక్యం ఏంటో తెలియదు. సమయం ఏంటో వాక్యం ఏంటో తెలియనట్టు వాళ్ళు మనల్ని విమర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఊహించినట్లు వాళ్ళు 100 అనుకుంటే మనకెందుకండి? మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము చూడాల్సిన అవసరం లేదు. అక్కడ రాయబడింది ఒక వ్యక్తిని గురించి. అతడు తన గురించి వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, ఈ పనికి మాలిన వాడు మమ్మల్ని రక్షించగలడా అని మాట్లాడుకున్నారట. కానీ అప్పుడే అభిషేకించబడినటువంటి సౌలు అనేటువంటి ఇశ్రాయేలు దేశము యొక్క మొట్టమొదటి రాజు ఆయన చెప్పినట్టు మాట, ఆయన చెవిటివాడైనట్టు ఊరకుండెను అని రాయబడింది. ఏమయ్యాడంట? సౌలు చెవిటివాడు కాదు, చెవిటివాడైనట్టు ఊరకున్నాడు. విశ్వాసులారా, కొన్నిసార్లు చెవిటోళం కావాలి. మనం ఎంత చెవిటోళం అయితే, ఎంత మూగోళం అయితే, ఎంత గుడ్డోళం అయితే అంత మంచిది భౌతికంగా. కానీ మనం ఆత్మీయంగా, మీరు చెవిటి వాళ్ళు కావాలని చెప్పారు, అందుకనే ఆదివారం గుడికి వెళ్తామండి, వాక్యం చెప్పే టైంలో నిద్రపోతామండి, మీరేగా చెవిటోళ్ళు గమ్మనింది అని అంటారేమో. ఆత్మ సంబంధంగా చెవులు తెరవబడిన వాళ్ళుగా, ఆత్మ సంబంధంగా కళ్ళు తెరవబడిన వాళ్ళుగా, ఆత్మ సంబంధంగా నోరు తెరవబడిన వాళ్ళుగా ఉండాలి. కానీ భౌతికంగా చెవిటి వాళ్ళుగా, మూగవాళ్ళుగా, గుడ్డివాళ్ళుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక శాస్త్రవేత్తని ఒక పెద్ద ఆయన్ని అడిగారట, ఏమండి ఆదర్శ దంపతులు అంటే ఎవరు, దానికి ఒక నిర్వచనం ఏంటి అంటే, అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, మూగ భార్య, చెవిటి భర్త, వీళ్ళేనండి ఆదర్శ దంపతులు. భార్య ఎవరిదంట? భార్య మూగది, భర్త. వాళ్ళ మధ్యలో గొడవలు వస్తాయిక. గలగల మాట్లాడేటువంటి భార్య మాట్లాడే అవకాశం లేదు. మూగ భార్య, విశ్వాసిగా నువ్వు మూగదానిగా మారాలి. ఈ మూగదానిగా మారడం ప్రార్థన చేయమంటే చీమల భాషలో ప్రార్థన చేస్తారు, ఎవరికి వినిపించదు. అమ్మా చివరికైనా ఆమెనన్నా చెప్పండి, అదన్నా వింటామని. కుళాయిల దగ్గర మన నోర్లు పెద్దగా పెగులుతాయి, ఆఫీసుల దగ్గర అక్కడక్కడ పెగులుతాయి, కానీ ప్రభు సన్నిధిలో మనం మూగవాళ్ళుగా మారుతున్నాం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. పేతురు గారు ఎవరో ఏదో కామెంట్ చేశారు, ఎవరు అక్కడ కామెంట్ చేసింది అని వాళ్ళ మీద యుద్ధానికి పోతున్నట్లుగా, వాళ్ళ మీదకి గొడవకి వెళ్తున్నట్టుగా పేతురు ప్రవర్తించాడు. మీరు ఊహించినట్లు ఇలా ఎవరో ఏదో అనుకుంటారు, దానికి నేను సమాధానం చెప్పాలి. యోవేలు గ్రంథంలో రెఫరెన్సులు రాసుకొచ్చి చదివినోడు కాదు. గుర్తుపెట్టుకోండి, ఆ సమయంలో అతనికి కావలసినటువంటి మాటలని ప్రజలందరూ మరిచిపోయిన యోవేలు గ్రంథాన్ని దేవుడు పేతురుకు గుర్తు చేశాడు. 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బబులోన్లో ఉన్నారు. మేము ఎప్పుడు విడిపించబడతామా అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఒకరోజు దానియేలు గారు ఇర్మియా గ్రంథం చదువుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం చదివినప్పుడు ఆయనకు అర్థమైంది. ఆ వాక్య ధ్యానము తర్వాత వీధుల్లోకి వెళ్ళి చెప్పాడు, అరే పిచ్చోళ్ళారా, బబులోను దేశములో చెరలో ఉన్నటువంటి వారులారా, మీకు గుడ్ న్యూస్. మన
శ్రమకాలము బబులోను జీవితము సమాప్తమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా గ్రంథం చదివే వాళ్ళు అక్కడ లేరు, వాక్యం ధ్యానించే వాళ్ళు లేరు. వాక్యం ధ్యానించేవానికి ఒక ప్రత్యక్షత దొరుకుతుంది. ఎవరికైతే ప్రత్యక్షత దొరుకుతుందో వాడు ప్రకటన చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ప్రభు వాక్యం చదివే వాడికి ప్రత్యక్షత ఉంటుంది. ప్రత్యక్షత కలిగిన వాడు ప్రకటన చేస్తాడు. ఇతను చెప్పిన దాని ఫలితంగా నేను ఉదయం కూడా మా స్థానిక సంఘంలో చెప్పాను. యెహోషువ అనేటువంటి ప్రధాన యాజకుని ఆధ్వర్యంలో, జకర్యా గారి ఆధ్వర్యంలో, ఇంకా చెప్పాలంటే మరొక వ్యక్తి జెరుబ్బాబేలు అనే వ్యక్తి ఆధ్వర్యంలో 50,000 మంది బబులోను దేశంలోంచి ఫస్ట్ ట్రిప్గా తిరిగి వచ్చేశారు. దీనికి అంతటికీ కారణం ఒకటే కారణం, వాక్యములో నుంచి దానియేలు పొందుకున్న ప్రత్యక్షత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యములో నుంచి నువ్వు పొందుకున్న ప్రత్యక్షత నీకు విడుదలిస్తుంది. నీ జనాంగానికి విడుదలిచ్చేది వాక్యములో నుంచి నువ్వు పొందుకునే ప్రత్యక్షత. యు షుడ్ గెట్ ఎ రివెలేషన్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ ఈ రోజుల్లో ప్రత్యక్షత కోసం కొంతమంది విచిత్రంగా చిలక జోస్యం చెప్పేటువంటి కొంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళి మా భవిష్యత్తు ఏంటి చెప్పండి అని తలలు అప్పగించుకుంటున్నారు. మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను నా మాటలు. మా గురించి చెప్పండి బ్రదరు, మా బర్రె ఎక్కడికి తప్పిపోయిందో చెప్పండి. స్తోత్రం. మా బర్రె కోసం నూనె రాసి ప్రార్థన చేయండి అమ్మా. నేను మనుషుల కోసం ప్రార్థన చేసేవాడిని, బర్రెల కోసం ప్రార్థన చేసేవాడిని కాదు. ఆ పాస్టర్ అయితే బర్రె ప్రార్థన చేసి ఎక్కడుందో కూడా చెప్తాడు కదా. మీరు ఎక్కడికి వెళ్ళండి, నేను మనుషుల కోసం, మనుషుల పాస్టర్ని, వెటర్నరీ పాస్టర్ని కాదు. నేను మనుషుల పాస్టర్నే కానీ పశువుల డాక్టర్ లాగా పశువుల పాస్టర్ని కాదు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళమని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే వాక్యములో నుంచి బయటికి తీలేని వాడు ఊహల్లోంచి ఏదో బయటికి తీస్తున్నాడు. అలా నీకు అలా జరుగుతుంది. ఒక గర్భిణిగా ఉన్నటువంటి స్త్రీ, ఆమెకు ప్రవచనం చెప్పాడు ఒక ఆయన, నీకు దేవుడు ఆడపిల్లనివ్వబోతున్నాడని. డెలివరీ అయింది, మగపిల్లడు పుట్టేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, వాక్యములో నుంచి ప్రత్యక్షత కాకుండా ఊహల్లోంచి ప్రత్యక్షత చెప్పేవాడు ఇలా పొరపాటు పడతాడని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని రోజుల క్రితం ఒక ఆయన ప్రవచనమే చెప్పేశాడు. ఏం చెప్పాడంటే ఆయన పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా కారు పరిగెడుతుందని ప్రవచనం చెప్పాడు. స్తోత్రం. దీన్ని అప్పట్లోనే ట్రోల్ చేశారు. ఒరే బుద్ధి లేనోడా, కారు పరిగెత్తాలంటే పెట్రోల్ అన్నా ఉండాలి, డీజిల్ అన్నా ఉండాలి, ఇది లేకుండా ఎలా కారు పరిగెడుతుంది? నేను నా ఆధీనంలో లేను, దేవుడు నాకు చెప్పాడని చెప్పేశాడు. తెలంగాణ ఎన్నికలు జరిగాయి, కారు పరిగెత్తలేదు. స్తోత్రం. కారు ఒక చోట ఆగిపోయింది. సరే, దీంట్లోకి వెళ్ళలేదు రండి. స్తోత్రం. ఎందుకు చెప్తున్నా అంటే ప్రవచనము అనేది ఒకరి ఊహ వలన పుట్టేది కాదు. ఊహాత్మకమైన ప్రవచనాలు ప్రపంచంలో ఉన్నాయి. ఈ ప్రవచనాల కోసం ప్రజలు పరిగెత్తున్నారు. ప్రభు వాక్యం కోసం పరిగెత్తే వాళ్ళుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. ఎవరో ఏదో మాట్లాడుకుంటే ఎందుకయ్యా పేతురు అంత ఆవేశపడతావు దేనికి? లేదు, వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళకి యోవేలు గ్రంథములోని వాక్యం చెప్పిన తర్వాత చూడండి, పేతురు ప్రసంగం చేశాడు. ఎవరు కూడా హలో మీరు చెప్పిన వాక్యాలు తప్పండి, యోవేలు గ్రంథంలో పలానా రెఫరెన్స్ చెప్పావు తప్పండి అని ఎవరు అనలేకపోయారు. అన్నారా ఎవరైనా? యేసు ప్రభు దేవాలయంలో శుద్ధీకరణ చేశాడు. ఎవరైనా హలో ఎవరు నువ్వు, ఎందుకు ఇదంతా అని ఎవరైనా అన్నారా? వెంటనే వాళ్ళకి ఒక వాక్యం చెప్పాడు, నా తండ్రి ఆలయాన్ని అది ప్రార్థనా మందిరంగా ఉండాల్సింది మీరు వ్యాపార స్థలముగా దొంగల గుహగా మార్చేశారని చెప్పాడు. యెషయా గ్రంథములో ఉన్న వాక్యాన్ని మనను విరోధించే వాళ్ళని, మన శత్రువులకి వాక్యం చెప్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. సాతానుతో వాక్యం చెప్తే సైలెంట్ అయిపోతాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకోవచ్చు కదా, ఇక్కడ నుంచి దూకొచ్చు కదా, నాకు ఒక్కసారి మొక్కొచ్చు కదా అని అన్నప్పుడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ రిటర్న్ ఆయన చెప్పిన మాటలు ఏమన్నాడు? ఇలాగూ రాయబడి ఉన్నది. స్తోత్రం. నా మాటలో, మనిషి మాటలో శక్తి లేదు. ఏదైతే రాయబడిందో, ఏదైతే ఆత్మచేత రాయబడిందో దాంట్లో శక్తి ఉంది. దాన్ని చెప్పినప్పుడు సాతాను వెళ్ళిపోయాడు.
గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని చెప్పినప్పుడు మాత్రమే నా దర్శనం గురించో నా కళ గురించో నేను చెప్తే కాదు, కానీ నేను దేవుని వాక్యం చెప్పినప్పుడే సాతానుడు పారిపోతాడు. అపవాది ఆయనను విడిచి కొంతకాలం ఆయన్ని విడిచి వెళ్ళిపోయాడు. కొంతకాలం కాదు, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినా మళ్ళీ ఓడిపోవడం గ్యారంటీ. యేసు ప్రభు మీద ఏ ఒక్కసారి కూడా సాతానుడు విజయం సాధించలేదు, సాధించలేడు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మడిమెన పట్టుకున్నావేమో, నీ తలను చితకదొక్కాడు. మడిమెన పట్టుకుంటే ఏకంగా తలను చితకదొక్కాడు. ఇప్పుడు తల చితికిపోయిన సాతాను ఆ తల చితికిన దగ్గర నుంచి వాడి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఒక ఆయన బాగానే ఉన్నాడు, భార్యతో చక్కగా సంతోషంగా ఉన్నాడు. ఆయనకి యాక్సిడెంట్ జరిగింది, తలకి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన దగ్గర నుంచి ఇంట్లో టార్చర్ చూపిస్తున్నాడు. అప్పుడు అర్థమైంది, ఓ వీడు ఇంతకుముందు బాగున్నాడు, ఎప్పుడైతే ఆ తలకు దెబ్బ తగిలిన దగ్గర నుంచి ప్రత్యేకంగా బిహేవ్ చేస్తున్నాడు. సాతానుడు కూడా 2000 సంవత్సరాలుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఏమైంది? వాడి తల చితికిపోయింది, వాడి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, వాడి చిన్న మెదడు చితికిపోయింది. అందుకని వాడు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పొచ్చు. హల్లెలూయా. అనగా నీ శత్రువు జ్ఞాని కాదు. సాతాను శక్తిమంతుడే కావచ్చు, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. బైబిల్ పండితులు అందుకని చెప్పారు, సాటాన్ ఈస్ మైటీ బట్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆల్ మైటీ అయిన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. కాబట్టి ఈ దేవుని ముందు ఏ శక్తులు నిలబడలేవు. దేవుని స్తోత్రం. నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట కొన్నిసార్లు నిలబడతాయి, కొన్నిసార్లు నిలబడవు అని కాదు. ఏమని చెప్పడింది? దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు. అనగా సాతాను యొక్క సామ్రాజ్యం మొత్తం దేవుడు ఏర్పాటు చేసుకున్న చిన్న మంద ఎదుట ఓడిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయం, పేతురు పట్టించుకోకూడని విషయాన్ని కూడా పట్టించుకున్నాడు. అతను పట్టించుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములోని ఒక మాటను చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి మాట, ఆత్మయందు తీవ్రత కలిగినటి పేతురు శత్రువుల యొక్క నోరును మూయగలిగాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. దేవుని స్తోత్రం. ఒకటి, ఆత్మయందు తీవ్రత కలిగినటి పేతురు. రెండవది, ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి ఫిలిప్. అపోస్తులు అందరూ ఎక్కడున్నారట? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో రాయబడింది. అపోస్తులు అందరూ ఎక్కడున్నారట? ఎక్కడున్నారండి? యెరూషలేములో ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే మనలో ఒక కొత్త చరిత్ర సృష్టించారు. అపోస్తుల్లో తోమా అనేవాడు ఇండియాకు వచ్చాడట, సేవ చేశాడట. చూడండి, బైబిల్ ఏమని రాయబడింది? అపోస్తులు వాళ్ళెవ్వరూ యెరూషలేము దాటిపోలేదు అని చెప్తుంటే లూకా ఒక ఉపమానంగా చెప్పింది. అక్కడ లూకా ఒక చారిత్రక సత్యం చెప్పాడు. అపోస్తులందరూ సరే, తోమా ఇండియాకు వచ్చాడని చెప్పే వాళ్ళని ఒక ప్రశ్న అడగాలి. తోమా ఎందుకు ఇండియాకు వచ్చాడు? షీట్లు వేసుకుంటే ఆయన పేరు మీద ఇండియా అనే ఊరికి వెళ్ళమని వచ్చిందట. అరే బుద్ధి లేని వాళ్ళనా? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము లాస్ట్లా పరిశుద్ధాత్ముడు రాకముందు చివరిసారి చీట్లు వేసుకున్నారు. మళ్ళీ చీట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనోళ్ళు చెప్తున్నారు మళ్ళీ చీట్లు వేసుకున్నారు, చీటి తోమా మీద వచ్చింది, తోమా ఇండియాకు వచ్చాడని. చరిత్ర చెప్తున్న విషయము, తోమా ఎక్కడున్నాడని చెప్తుంది? అతడు యెరూషలేములోనే ఉన్నాడని చెప్తుంది. కానీ మనోళ్ళు ఇండియాకు వచ్చినట్టు కొన్ని కథలు అల్లి, సరే వాటిలోకి వెళ్ళడం లేదు. దేవుని స్తోత్రం. దీని గురించి ఎవరికైనా వివరణ కావాలంటే నేను వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా మాటల యొక్క ఉద్దేశం, ఫిలిప్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఆర్డినరీ మ్యాన్, ఒక సింపుల్ మ్యాన్. సంఘంలో ఎప్పుడు ప్రేమ విందు జరిపినా అక్కడ
అన్నం వడ్డించేవాడు, బిర్యానీ వడ్డించేవాడు, చికెన్ కర్రీయో మటన్ కర్రీయో వాళ్ళు అవి తినేవాళ్ళు కాదు. వాళ్ళు దూడను వధించి తినేవాళ్ళు, వాళ్ళు మంచి రొట్టెలు తినేవాళ్ళు. ఇలా వడ్డించే పని చేసేటువంటి వాడు. కానీ అపోస్తులందరూ ఆగిపోయినప్పుడు, సంఘము పాడైపోయినప్పుడు, సంఘము చెదిరిపోయినప్పుడు ఒక వ్యక్తి గుండెలో మంట రగిలింది. అతను అన్నాడు, నేను వెళ్తాను. ఎక్కడికి? సమరయ్యకు వెళ్తాను. అందరూ ఎవరైనా పిచ్చోడా, పెద్ద పెద్దోళ్లే సమరయ్యకు వెళ్ళాలంటే ఇష్టపడడం లేదే, నువ్వు వెళ్తావా? నాకు సమరయ్యకు వెళ్ళాలని భారం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం నా ప్రభు సమరయ్యకి వెళ్ళాడు. ఆయన ఆరంభించిన పనిని నేను పూర్తి చేయాలి, కాబట్టి నేను వెళ్ళాల్సిందే. అక్కడ చల్లారిపోయిన ఉజ్జీవాన్ని మళ్ళా రగిలించడం కోసం నేను వెళ్ళాల్సిందే అని వెళ్ళాడు. మన ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అని చెప్పబడినటువంటి విలియం కేరీ గారు ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది. అక్కడ రకరకాల దేశాలకు పంపించడానికి మిషనరీలు ప్లాన్ చేస్తున్నారు. విలియం కేరీ గారు ఆ మూల కూర్చున్నారు. ఏమండి, ఇండియాకి ఎవరు వెళ్తారు? ఇండియా అంటే కష్టం అండి, మేము వెళ్ళలేము అన్నారు. విలియం కేరీ చేతులు ఎత్తాడు, ఐ విల్ గో. స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఎవరు? విలియం కేరీ. ఆఫ్టర్ ఆల్ ఏ షూ మేకర్, షూ కుట్టుకునేవాడు ఇండియా పోతాడా అని అందరూ పరిహసిస్తే విలియం కేరీ లేచి, సారీ సార్, ఒక్క నిమిషం, కరెక్షన్ ప్లీజ్, ఐఎమ్ నాట్ ఎ షూ మేకర్. మీరు అనుకుంటున్నట్టు నేను షూ మేకర్ని కాదు, ఐఎమ్ ఏ కాబ్లర్. అనగా దాని అర్థం నేను చెప్పులు కుట్టుకునేవాడిని. సో వాట్, అయితే మాత్రమేంటి, ఐఎమ్ రెడీ టు గో అండ్ డై ఇన్ ఇండియా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మనిషి చేసిన త్యాగం ఫలితంగా మన చేతిలో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము మన భాషలో అందుబాటులో ఉంది. మళ్ళీ ఆయనకు ముద్రేసి, ఆయన బ్యాప్టిస్టనో పెంతికోస్తనో లూథరనో ముద్రేసి ఆయన మావాడండి అని చెప్తున్నారు. ఇది మనోళ్ళకో పెద్ద జబ్బు. అతను ఎవరో తెలుసా? ఎవరండి? మా గ్రూప్ అండి. అతను ఎవరు? మా చర్చ్ అండి. అతను ఎవరో తెలుసా? మా కులం అండి. ఆయన ఎవరో తెలుసా? మా మతం అండి. ఇది మనోళ్ళు చేసే పనులు. వాళ్ళు ఏది సొంతంగా చేయరు. గెలిచినోడు వెనకాల పోయి, వాడు మా ఫ్రెండేనండి, వాడు మా బంధువేనండి, వాడు మా అన్నేనండి అని చెప్పుకుంటుంటారు. గమనించాల్సిన విషయం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు వెళ్ళనప్పుడు తన ఆత్మలో మంటను బట్టి ఐ విల్ గో అని చెప్పినట్టు వ్యక్తి. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఒక దర్శనాన్ని చూస్తున్నాం. అక్కడ దేవుని యొక్క వస్త్రములు దేవాలయము నిండుకున్నాయి అని రాయబడింది. అక్కడ రాయబడిన మాట కూడా గమనించాలి. దేవుడు అడుగుతున్నాడు, నా నిమిత్తం ఎవరు పోతారు, నేను ఎవరిని పంపుదును అన్నప్పుడు యెషయా అన్నాడు, ఐ విల్ గో, నేను వెళ్తానని చెప్పాడు. ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి మిషనరీలుగా వెళ్ళేవాడు కావాలి. ఎంతమంది వెళ్తారు? వెళ్ళరు. ఎవరు మిషనరీగా వెళ్ళరు. మిషనరీలు నెల్లూరుకు వస్తున్నారు. నెల్లూరు నుంచి ఎందుకు మిషనరీలు వెళ్ళకూడదు? దేవుని స్తోత్రం. నెల్లూరు నుంచి ఒరిస్సాకి ఎందుకు వెళ్ళకూడదు? ఉన్న చోటే కపాడిపాలెంలోనే కొత్త చర్చ ఆరంభిస్తారు. వెంకటరామనగర్లో దేవుడు మాకు చెప్పాడని అక్కడే 16-18 సంఘాలు ఉన్నాయి. మళ్ళీ కుసుమ హరిజన వాళ్ళు ఇంకో కొత్త సంఘం ఆరంభిస్తారు. దేవుడు మీకు చెప్పడా? వెళ్ళండి, గో టు నార్త్ ఇండియాకి వెళ్ళండి, అస్సాంకి వెళ్ళండి, బీహార్కి వెళ్ళండి అని చెప్పడు. ఉన్న చోటే కొత్త సంఘం, మంచి సంఘాలు కాదండి, అక్కడ ఉన్నవి కొత్త సంఘం ఆరంభించాలని ఆరంభిస్తున్నారు. దేవుని స్తోత్రం. సంఘాలు ఉన్న చోట సంఘాలు ఆరంభించాల్సిన అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, క్రీస్తు నామం ఎరుగని చోట్ల నేను క్రీస్తుని ప్రకటించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ చెప్పిన వాళ్ళకే, వచ్చిన వాళ్ళకే, ఇళ్ళకేగా మనం చెప్పేది. స్తోత్రం. అన్ని జనులకు మనం ఏం చెప్తున్నాం? సువార్తలు చెప్పడానికి సిగ్గు, మోమాటం. మనం మీటింగ్లు పెడితే అన్ని జనులు ఎవరు రారు. మనం అన్ని జనులు వస్తారనుకుంటున్నాం. వచ్చేది క్రిస్టియన్సే. 1000 సార్లు 10,000 సార్లు సువార్త విన్నోళ్ళే వస్తున్నారు. కానీ వీళ్ళు ఎప్పటికీ మారరు. ఒక అన్ని జనుడికి సువార్త పడి వాడు మారి వచ్చే అవకాశం ఉంది. కానీ మన వాళ్ళకి చెప్పిన వాళ్ళకే చెప్పిన వాళ్ళకే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఫిలిప్పు ఆత్మయందు తీవ్రత కలిగిన వాడై తన పనిని వదిలిపెట్టి, సార్
నాకు ఈ సర్వీస్ డ్యూటీ వద్దు, నాకు ఇక. కొంతమంది టాయిలెట్లు గడిగే డ్యూటీలు, సర్వీస్ డ్యూటీలు అప్పగించేసి మనిషిని పరిమితం చేస్తున్నారు. పిలుపుకి అర్థమైంది తన పట్ల దేవుని చిత్తం అది కాదు. ఈ బల్లల దగ్గర సర్వీస్ చేసే, సోషల్ సర్వీస్ చేసేటువంటి పని కాదు దేవుడు తనకు అప్పగించింది. అందుకని తాను అక్కడికి వెళ్ళి, ఎవరు అన్నారు, హలో నీకు తెలుసో లేదో మరి అక్కడ ఒకడున్నాడు, వాడిని ఎదుర్కోవడం నీకు కష్టం, గారడి సీమోను అనేవాడిని, నో ప్రాబ్లం, నేను ఎదుర్కోను, నాలో ఉన్న దేవుడు వాడిని ఎదుర్కొంటాడు అన్నట్టు చెప్పిండొచ్చు. విచిత్రమైన విషయం, గారడి సీమోను కూడా ఈయన వెళ్ళేసరికి బాప్తిజం తీసుకొని ఈయన చర్చ్ మెంబర్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. మాంత్రికులు కూడా మన మెంబర్స్ అయిపోయే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మైసూర్ నగరంలో ఉన్నప్పుడు మాకు తెలియకుండా ఒక పూజారికి సువార్త చెప్పాం. దెబ్బకు భయపడిపోయి నేను ఈ ఊరికి రానని చెప్పేసి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేము సువార్త చెప్పి, నేను ఇంకో సహోదరుడు కలిసి సువార్త చెప్పాం. ఆమె పేరు దేవుడమ్మ, 40 సంవత్సరాల దేవుడమ్మ. మేము సువార్త చెప్పి ప్రార్థన చేసి, సువార్త చెప్పి ప్రార్థన చేస్తే 20 సంవత్సరాలు యవనస్తులు తీసుకొని వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా జరిగిన సంఘటనలు చెప్తున్నా, కట్టుకథలు కాదు నేను చెప్పేది. సువార్త యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ది గాస్పల్. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడ్డలేదు. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ ఎ ఫిలాసఫీ, ఇట్ ఈస్ నాట్ ఎ థియాలజీ. గాస్పల్ ఈస్ నాట్ ఎ థియరీ ఆర్ థియాలజీ, ఇట్స్ పవర్, డునామిస్ అనగా డైనమైట్. పాత రోజుల్లో సినిమాల్లో వీళ్ళల్లో మీరు గమనించారా లేదో, ఇలా నాటు బాంబులు తీసుకొని విసురుతుంటారు, చూసారా లేదో మరి. గాస్పల్ బాంబ్స్, సువార్త మనము విసురుతున్నప్పుడు మనం ఇచ్చే చిన్న కరపత్రం అంటే వాడు గడగడ వణికిపోతున్నాడు కాదా? వద్దండి మాకు, అదేదండి తీసుకోండి, తప్పే, అబ్బా వద్దండి, భయపడిపోతున్నారు. ఇది ఉంటే ఏదో జరుగుతుంది, ఇది ఉంటే అంటే దీంట్లో వాక్యం ఉంది కాబట్టి, దీంట్లో సువార్త ఉంది కాబట్టి వాడు భయపడిపోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాస్పల్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త దేవుని శక్తి. బైబిల్ స్కూల్స్లో నేర్చుకున్నటువంటి థియాలజీ కాదు సువార్త. సువార్త అనేది దేవుని శక్తి. దేవుని స్తోత్రం. అందుకని పిలుపు చెప్పాడు, ఐ విల్ గో. వెళ్ళి సువార్త ప్రకటించాడు. సూచక్రియలు జరిగాయి. ఆ పట్టణములో మిగుల సంతోషం కలిగింది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ సూచక్రియలు జరుగుతాయి. ఎక్కడ సూచక్రియలు జరుగుతుందో ఆ పట్టణం మొత్తం మారిపోతుంది. ఈ రోజులో సువార్త ప్రకటించబడుతుందో సూచక్రియలు జరగడం లేదు. ఎందుకో తెలుసా? కొత్త సిద్ధాంతం తీసుకువచ్చారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు 1వ శతాబ్దంలోనే ఆగిపోయినాయని. దీనికి రెఫరెన్స్ చూపించమని ఒక పెద్ద పండితుడిని అడిగా నేను. నాతో కలిసి ఫోన్ చేస్తున్నాడు ఆయన. సార్ దానికి మీరు చెప్పారు కదా, దానికి కొద్దిగా రెఫరెన్స్ చెప్తారంటే, మళ్ళీ చెప్తాను బ్రదరు అయ్యి అంటున్నాడు. స్తోత్రం. మళ్ళీ ఆయన చెప్పలేదు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆగిపోలేదు. గుర్తుపెట్టుకోండి, అవి జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి. నిన్న, నేడు, నిరంతరము యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉన్నాడు. రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము కురచ కాలేదు. ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మలో తీవ్రత కలిగినటువంటి పిలుపు. ఆయన ఎవరు వెళ్ళనటువంటి సమరయకు వెళ్ళాడు. సమరయకి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మీదకి? ఒక ఇంట్లో ఫస్ట్ టైం మీటింగ్కి వచ్చిన వాళ్ళందరి మీదకి ఏం జరిగిందట? ఈ పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను, పోస్తాను, ఇస్తాను అని చెప్పబడి కొంతమంది వస్తున్నారు. పట్టణాల్లో ప్రవేశించి గలిబిలి చేస్తున్న కొంతమంది ప్రసంగికులు ఉన్నారు. పొద్దుటూరు నగరంలో ఒక ఆయన ఇలాగే నేను పరిశుద్ధాత్మనిస్తాను, ఆ సంఘానికి పోవద్దు, ఈ సంఘానికి పోవద్దు అంటా ఉన్నాడు. చివరికి ఘోరమైన ప్రమాదం జరిగి చచ్చిపోయాడు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ ఎవరు ఇస్తే వచ్చేది కాదు. పరిశుద్ధాత్మ ప్రభు యొక్క దానం, ఆయన ఇవ్వాల్సింది. మనందరము, కొర్నేలికి ప్రార్థన ఉంది, గుర్తుపెట్టుకోండి. కొర్నేలికి భక్తి ఉంది, కొర్నేలికి సత్క్రియలు ఉన్నాయి, కొర్నేలికి మంచి పేరుంది. కానీ కొర్నేలికి పరిశుద్ధాత్మ అనుభవం లేదు. స్తోత్రం. ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి, ఇది మాత్రమే లేదు, అసలు సిసలైంది లేదు కాదా?
కొర్నేలికి రక్షణ లేదా? లేదు అని రాయబడింది వాక్యంలో. లేకపోతే అతను సత్క్రియలు చేయలేదా? చేశాడు. అతడు బహుగా ప్రార్థనలు చేస్తున్నాడు, దాన ధర్మాలు చేశాడు, దర్శనాలు ఉన్నాయి, కానీ అతనికి రక్షణ లేదు, పరిశుద్ధాత్మ లేదు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవుల పరిస్థితి ఇదే. అన్నీ ఉన్నాయి, ప్రతి దాని మీద వాళ్ళకి వాక్యాలే, వాళ్ళ బైక్ మీద వాక్యాలే, ఇంట్లో వాక్యాలే. ఏకంగా ఒక అతి భక్తుడైనటువంటి ఒక వ్యక్తి తన పెద్ద గేటు ముందు ఒక వాక్యం పెట్టాడంటే ఫిలిప్పీ 3:2 అని. ఏంటంటే కుక్కలున్నాయి జాగ్రత్త అని. వాళ్ళ ఇంట్లో 2-3 కుక్కలు ఉండేసరికి ఆత్మీయుడు గనుక రెఫరెన్స్ పెట్టకపోతే బాగుండదని చెప్పేసి బయట గేటు దగ్గర ఒక రెఫరెన్స్ పెట్టాడట, ఫిలిప్పీ 3:2. ఏంటి ఫిలిప్పీ 3:2? అక్కడ రాబడింది కుక్కలున్నాయి జాగ్రత్త. కొంతమంది ప్రతిదానికి రెఫరెన్స్ అడుగుతారు కదా. స్తోత్రం, హల్లెలూయా. ఇలా మన రింగ్ టోను ఏదో మంచి సాంగ్, మన డైలాగ్ టోన్ ఒక మంచి సాంగ్, ప్రతి దాంట్లో మనకు స్పిరిచువల్ అట్మాస్ఫియరే, కానీ ఈ ఆత్మ సంబంధమైన వాతావరణం లేదు. విచారకరంగా, బాధాకరంగా ఉన్న విషయాలు ఇవి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొర్నేలి జీవితం కామన్గా సాగుతుంది, కానీ అతని జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే వెన్ హీ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చినప్పుడు. గుర్తుపెట్టుకోండి, పేతురు తల మీద చేయి పెట్టి నూనె రాసి తల ఊపి రకరకాలుగా చేసినప్పుడు కాదు, అతడు ఇంకనూ మాట్లాడుతుండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. మానవ ప్రయత్నం లేకుండా ఆయన వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వితౌట్ హ్యూమన్ ఎఫర్ట్ హోలీ స్పిరిట్ వస్తాడు. నువ్వు డ్రమ్ము కొడితే వచ్చేది హోలీ స్పిరిట్ కాదు. 3 పాటల తర్వాత డ్రమ్ము వేగంగా కొడతావు చూసావా, అప్పుడు వచ్చేది హోలీ స్పిరిట్ అనుకుంటున్నావేమో, కాదు, అది వచ్చేది ఈవిల్ స్పిరిట్. దేవుని స్తోత్రం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో వారందరూ ఒక చోట కూడి ఉండగా అకస్మాత్తుగా ఏం జరిగింది? పేతురు వేగంగా డ్రమ్ము కొట్టలేదు, ఇవి లేకుండానే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. నీ యొక్క మ్యాజిక్లు, నీ యొక్క జిమ్మిక్కుల యొక్క అవసరత లేకుండానే ఆయన దిగి వస్తాడు. ఆయన దేవుడు, పరిశుద్ధాత్ముడు అంటే దేవుడు, త్రిత్వములోని 3వ వ్యక్తి ఆయన దిగి రాగలడు. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఆయన రాగలడు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తున్నారు. పరిశుద్ధాత్ముడా దిగిరా, దిగిరా, దిగిరామయ్యా, దిగిరామయ్యా అని పాటలు పాడుతున్నారు. నువ్వు దిగిరమ్మగానే దిగి వచ్చిన వాడు కాదు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆయన దిగి వచ్చాడు, ఆయన భూలోకంలో సంచారం చేస్తున్నాడని వాక్యం చెప్తుంది. ఆయన విమోచన దినము వరకు మనలో ముద్రించబడ్డాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మర్చిపోయి దిగిరమ్ము దిగిరమ్మని పాటలు పాడుతున్నారు. దిగిరమ్ము దిగిరమ్ము అని పాట పాడుతున్నటువంటి ఈ కొయర్లో ఉన్నటువంటి వాళ్ళు, ఒక అమ్మాయి కింద పడిపోయింది. స్తోత్రం. ఏంది దిగిరమ్ము దిగిరమ్మ అన్న అమ్మాయి కింద పడిందని చూస్తే అమ్మాయి దురాత్మ లేచి గందరగోళం చేస్తుంది. ఇప్పటిదాకా దిగిరమ్ము దిగిరమ్మని పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రదేశంలో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. ఇప్పటిదాకా పాడిన పాట ఏంటి? దిగిరా 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 అన్నావే, దిగిరా దిగిరా అని స్టేజ్ నుంచి నువ్వు పడిపోయావే. దేవుని స్తోత్రం. ఇవన్నీ నేను నవ్వుకోవడానికి చెప్పిన విషయాలు కాదండి, చాలా బాధాకరంగా చెప్తున్న విషయాలు. మూడో విషయం, సాదాసీదాగా వెళ్తున్నటువంటి నీ ఆత్మీయ జీవితంలో ఒక ఫైర్ కావాలి. ఆర్డినరీగా వెళ్తున్నావు. ఎలా ఉన్నారు బ్రదర్? గోయింగ్ ఆన్ బ్రదరు. హౌ ఇస్ యర్ లైఫ్ అని ఒక ఆయన, స్మూత్లీ గోయింగ్ అంటే ఒక ఆయన ఉన్నాడు. ఎలాగంట? ఒరే నాయనా, స్మూత్లీ గోయింగ్ అంటే సమస్య ఉందని అర్థం రా బాబు. స్మూత్గా పోకూడదు, రఫ్గా పోవాలి. స్తోత్రం, హల్లెలూయా. లైఫ్ ఈజ్ సాఫ్ట్లీ గోయింగ్ బ్రదరు, హ్యాపీ బ్రదరు. పిల్లలు చేసేసాం, మంచి పెన్షన్ డబ్బులు వస్తున్నాయి, లైఫ్ ఈజ్ హ్యాపీ అని అనుకుంటూ ఉన్నారేమో. ఇలా సీదా సాదాగా సాగుతున్న నీ జీవితంలో స్వర్గములో నుంచి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి, స్తోత్రం. ఇందాక నేను చెప్పాను, ఆసక్తి విషయమై మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత, ఆత్మయందు మంట కలిగిన వారై దేవాలయానికి వచ్చాడు. చాలా మంది వచ్చారు, కానీ చాలా మంది రావడానికి, యేసు ప్రభు రావడానికి తేడా ఉంది. అంతకుముందు శిష్యులు కూడా చాలాసార్లు దేవాలయానికి వచ్చారు. ఈయన వచ్చిన దగ్గర నుంచి బలలు పడదోయడం ఆరంభించాడు. ఏంటిదంతా? వెళ్ళండి అని తరవడం ఆరంభించాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు ఈయన? స్తోత్రం. అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చిన ఒక మాట, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను
మీ స్థానిక మందిరాన్ని గురించిన ఆసక్తి నిన్ను భక్షించాలి. రేపు ఎంత పెద్ద టీవీ స్పీకర్లు వచ్చి డిజిటల్ చర్చ్ పెట్టినా కానీ మీ స్థానిక చర్చ్ వదిలిపెట్టిపోకూడదు. స్తోత్రం కాదా? వాళ్ళు ఎక్కడో ఉండి మన డబ్బులు దోచుకోవడం ఎందుకండి? మీ మధ్యలో తిరిగే పాస్టర్ మీకు ఉండగా ఇక్కడెక్కడో నెల్లూరులో ఒక చోట చర్చ జరుగుతుందట. ఎందుకు? 200కు పైగా నెల్లూరులో సంఘాలు ఉన్నాయి. వాటిని కాదనుకో, ఎక్కడో ఉండి నువ్వు చెప్పాల్సినంత అవసరమే ఉంది. దేవుడు ఈ ప్రజల మధ్యలోకి పంపించాలనుకుంటే దేవుడు నిన్ను ఇక్కడికి పంపిస్తాడు. నిన్ను హైదరాబాదులో పెట్టడు. మోషేను ఇశ్రాయేలు యొక్క విమోచన కోసం మిద్యాను దేశములో ఉన్న మోషేను దేవుడు ఐగుప్తుకు తీసుకొచ్చాడు. నెల్లూరు విడుదల కోసమే దేవుడు నన్ను తీసుకొచ్చాడు. కానీ ఇక్కడుండి హైదరాబాద్లో రిమోట్ కంట్రోల్ ద్వారా నేను సిస్టమ్ ఆపరేట్ చేయడానికి దేవుడు నన్ను పిలవలేదు. ఎక్కడో వాళ్ళు వచ్చి స్థానికంగా ఇక్కడ భారం కలిగిన నెల్లూరు అనేటువంటి ఒక పట్టణం, మీరేమని అనుకోండి, ఈ పట్టణాన్ని నేను ప్రేమిస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? ఈ పట్టణానికి ఏదో పెద్ద చరిత్ర ఉంది, హోటల్స్ చాలా ఉన్నాయి, హాస్పిటల్స్ చాలా ఉన్నాయని కాదు. 1905వ సంవత్సరంలో డాక్టర్ డేవిడ్ డౌనీ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు మన నగరం యొక్క నడిబొడ్డులో డౌనీ హాల్ అనేటువంటి చర్చ్లో ఆయన మీటింగ్స్ కండక్ట్ చేశాడు. 1905వ సంవత్సరం. 1905వ సంవత్సరంలో అంటే కొద్ది చరిత్రలోకి ఒక్క మాట వెళ్ళేసి వస్తా. అమెరికాలోని పోర్ట్లాండ్ అనేటువంటి రాష్ట్రంలో అసూజా స్ట్రీట్ అనబడిన వీధిలో ఒక గొప్ప ఉద్యమం వచ్చింది. ఆ ప్రాంతంలోనే ఆ సమయంలోనే ఇండియాలో ఉజ్జీవ జ్వాలలు రగిలాయి. దాని ఫలితంగా ఇండియా చరిత్ర నేను చూసినప్పుడు నాకు అర్థమైన విషయం, దేవుడు 1905వ సంవత్సరం నేనున్న నెల్లూరు నగరాన్ని దేవుడు దర్శించాడు. మండినటువంటి డౌనీ హాల్ ఇప్పుడు డెడ్ హాల్ అయిపోయింది. అది మతానికి, రాజకీయాలకి, కులానికి ఎంత విచారకరం చూడండి. ఒకప్పుడు ఫైర్ ఉంది అక్కడ, ఇప్పుడు ఫైర్ లేదు. ఫైర్ని ఆర్పేసే విధానాలు ఉన్నాయి అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అప్పుడప్పుడు చిన్న ఉదాహరణ చెప్తుంటాను. పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్తే పెట్రోల్ బంకుల దగ్గర బకెట్లు ఉంటాయి, వేలాడి తీసుంటే ఒక 3-4 బకెట్లు, దాని మీద ఫైర్ అని రాసింది. దీని మీద అక్వా మైన్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఉంది. అంటే లోపల ఏమున్నాయి? కానీ ఈ ఫైర్ బకెట్లో ఫైర్ లేదు. ఫైర్ బకెట్లో ఏముందని చూసి ఇసుకేసాడు. ఏంటది? ఇసుక. దానిపైన శాండ్ అని రాయొచ్చు కదంటే, లేదు సార్ అలా రాయకూడదు, ఫైర్ అనే రాయాలి. లోపల ఉన్నది ఇసుక అయితే శాండ్ అనకుండా ఫైర్ అంటున్నారు. ఇది ఫైర్ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇసుక చల్లితే ఆరిపోతుంది. చూడండి, పైనేమో ఫైర్ అన్నాడు, లోపలేమో ఫైర్ని ఆర్పేసేది. మన జీవితాల్లో కూడా ఇంతే ఉంటుంది. స్తోత్రం. నెల్లూరు మరల రగిలించబడాలి, నెల్లూరు మరల ఉజ్జీవపడాలి. మనం అడగాలి, ప్రభువా ఈ నెల్లూరు నగరాన్ని ఉజ్జీవపరచండి, రివైవ్ అవర్ నెల్లూరు సిటీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1905వ సంవత్సరంలో దేవుడు అట్టి కార్యం చేస్తే ఇంచుమించు 118 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా ఈ నగరంలో అట్టి కార్యాలు చేస్తాడని నేను భావిస్తున్నాను. విశ్వసించిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పచ్చు. కానీ ఆశ్చర్యకార్యమైన విషయం ఏంటంటే, ఆ రోజు డాక్టర్ డేవిడ్ డౌనీ ఉన్నారు, కానీ ఈరోజు ఎంతమంది డౌనీలు ఉన్నారు, ఎంతమంది దైవజనులు ఉన్నారు. వీళ్ళ ద్వారా ఈ పట్టణంలో ఏదో జరుగుతుంది. స్తోత్రం. ఇదండి 2024 ప్రవచనం అంటే ప్రవీణ్ కుమార్ ప్రవచనం కాదు ఇది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పు తెగించి వెళ్ళాడు. కొర్నేలు యొక్క నార్మల్ లైఫ్, న్యాచురల్ లైఫ్ సూపర్ న్యాచురల్ లైఫ్గా మారింది. చదవండి, చివరి మాట చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యములు 18. సార్ ఆర్కెస్ట్రా వాళ్ళు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వేసుకుంటారా? అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను. రాయబడిన మాట అపోల్లో అనేటువంటి స్కాలర్ గురించి రాయబడింది. అపోల్లో అనేటువంటి విద్వాంసుడు, ప్రవీణుడు గురించి రాయబడింది. అతడు ఆత్మయందు తీవ్రత కలిగిన వాడే, ఆత్మలో మంట కలిగిన వాడే. తనకు టీం లేదు, తనకు అసిస్టెంట్ పాస్టర్లు లేరు, అయినప్పటికీ ఆయన మినిస్ట్రీ చేశాడు. 26వ వచనంలో రాయబడింది, ఎప్పుడైతే
సామాన్యమైన విశ్వాసులు వచ్చి అతనికి బోధించారో అతడు మరింత తీవ్రంగా మినిస్ట్రీ చేయడం ఆరంభించాడు. దేవుని స్తోత్రం. మండేటువంటి సేవకులకి కొద్దిగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళు ఇంకా మండుతారు. ఎక్కడో ఉన్నటువంటి సోమరి సేవకులకు డబ్బు పంపిస్తుంటే దాని ద్వారా మీ ధనాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. మీ స్థానిక సంఘ కాపరి మీ చుట్టూ తిరుగుతున్నాడు, మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్నాడు, మీకోసం ప్రార్థిస్తున్నాడు. ఆయనకి దశం భాగం ఇచ్చారనుకోండి, దశం భాగం కన్నా ఎక్కువ ఇచ్చారనుకోండి, ఆయన మిమ్మల్ని కాసుకొని మీతోనే ఉండి మీ ఇళ్లలో ప్రార్థన పెట్టి మీకోసం ఉపవాసం ఉంటుంది. గొప్ప కార్యాలు ఆయన దగ్గర జరుగుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేశాను. 1, పేతురు ఆత్మలో తీవ్రత కలిగిన వాడే. 2, ఫిలిప్పు ఆత్మలో తీవ్రత కలిగిన వాడే. 3, కొర్నేలి ఆత్మలో తీవ్రత కలిగిన వాడే. 4, అపోల్లో ఆత్మలో తీవ్రత కలిగిన వాడే. దయచేసి అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, వి నీడ్ దిస్ ఫైర్. ఈ స్పీడ్ మాకు కావాలి, ఈ ఆసక్తి మాకు కావాలి, ఈ స్పౌడే మాకు కావాలి, ఈ స్పీడ్, ఈ దూకుడు మాకు కావాలి అని ప్రభువుని అడుగుదాం. స్తోత్రం, స్తోత్రం. అందరం ప్రార్థనలో ఉందాం. దైవజనులు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. దైవజనులు విజయ్ భాస్కర్ పాస్టర్ గారు ముందుకు